హాయ్ TSAT viewers. ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది పార్ట్ 2 ఇది. సో 50 క్వశ్చన్ అని మనం TSAT వెబ్సైట్లో TSPSC అని ఉంటుంది. సో అందులో మనం అక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషను అండ్ విత్ సొల్యూషన్ కూడా మనం ఇక్కడ TSAT వీడియోలో మనం చూడవచ్చు. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, consider the following species: 1. hummingbirds, 2. tiger sharks, 3. bees, 4. sea otters. Which of the above are keystone species? ఇచ్చిన ఆప్షన్లో 1 2 3, B 2 3 4, C 1 3 4, D 1 2 3 4. సో ఇచ్చిన టాపిక్ పేరు ఏంది క్వశ్చన్లో? కీస్టోన్ స్పీసీస్. సో కీస్టోన్ స్పీసీస్ అనేది ఈకో సిస్టంలో మనం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ స్పీసీస్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే హమ్మింగ్ బర్డ్స్, టైగర్ షార్క్స్, బీస్, సీ ఓటర్స్, ఈ 4 రిలేటెడ్ టు ఈ కీస్టోన్ స్పీసీస్ ఉందా లేదా? సో హమ్మింగ్ బర్డ్స్ ఏంటంటే పాలినేషన్ గురించి ఉంటుంది, రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ ఉంది. టైగర్ షార్క్స్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్, అంటే మామూలుగా మనం డీప్ ఓషన్లో ఇది ఉంటుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. బీస్ ఏంటంటే పాలినేషన్, ఇది ఇంపార్టెంట్ ప్లాంట్స్ దానికి. సీ వాటర్స్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్. సో రిలేటెడ్ టు కీస్టోన్ స్పీసీస్. సో ఛాన్సెస్ ఉంది 1 2 3 4. సో మన ఆన్సర్ ఏంటంటే డి అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో డీస్ ఆన్సర్. సో మనం సొల్యూషన్ చూస్తే కీస్టోన్ స్పీసీస్ ఆర్ దోస్ దట్ హ్యావ్ అన్ ఎక్స్ట్రీమ్లీ హై ఇంపాక్ట్ ఆన్ పర్టికులర్ ecosystem relative to its population. The removal of keystone species from a habitat results in a dramatic change in the habitat. It affects other species to the extent that they might even get extinct. The species affect the structure and function of an ecosystem. The plant and animal species residing in that ecosystem. So keystone species ఏంటంటే ఇది extremely high impact on particular ecosystem related to its population. The removal of keystone species ఏంటంటే from habitat results in dramatic change in habitat. సో ఒక్క స్పీసీస్ ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే రిమైనింగ్ దానికి ఎంత ఎఫెక్ట్ పడుతుంటుంది. సో దీని ఎఫెక్ట్ వల్ల ఏంటంటే పాపులేషన్ కూడా కంప్లీట్ చేంజెస్ అవుతుంది. అండ్ ఇంకోటి, ద స్పీసీస్ ఎఫెక్ట్ స్ట్రక్చర్ and function of an ecosystem. Plants also are animal species residing in that ecosystem. So example in that keystone species అందులో ఏంటంటే హమ్మింగ్ బర్డ్స్. హమ్మింగ్ బర్డ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పాలినేషన్. హమ్మింగ్ బర్డ్స్ ఏంటంటే ఈ రెస్పాన్సిబుల్ దీనికోసం పాలినేషన్ కోసం. న్యూ ప్లాంట్ స్పీసీస్ టేక్ ఓవర్ ఎ ప్లేస్ విత్ ఎ లో నెంబర్ ఆఫ్ హమ్మింగ్ బర్డ్స్. సో హమ్మింగ్ బర్డ్స్ ఏంటంటే రెస్పాన్సిబుల్ ఫర్ పాలినేషన్ ఒకటి, and new plant species that take over at a place with a low number of hummingbirds. Next is tiger sharks. Keep a check on population of tortoises, dugongs, which would destroy the seagrasses. The fish lay eggs on seagrass, and their destruction would reduce on the number of fishes. Bees pollinate plants and help in their reproduction process. The plants provide shelter to these insects which are eaten by birds. Sea otters are responsible to keep check on the population of sea urchins and thereby prevent destruction of 𝗘𝗽𝗺 caused by the sea urchins. Question related దేని కోసం అంటే కీస్టోన్ స్పీసీస్. సో కీస్టోన్ స్పీసీస్లో అంటే దాని గురించి ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హై ఇంపాక్ట్ ఆన్ పర్టికులర్ ఈకోసిస్టమ్ రిలేటెడ్ టు ఇట్స్ పాపులేషన్. ఒకేలా ఒక స్పీసీస్ ఏమైనా ఎఫెక్ట్ అయితే రిమైన్ దాని పాపులేషన్కి ఎఫెక్ట్ పడుతుంటుంది. సో దాని స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్, ద ప్లాంట్ అండ్ అనిమల్ స్పీసీస్ రిసైడింగ్ ఇన్ దట్ ఈకోసిస్టమ్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ కీస్టోన్ స్పీసీస్ ఏంటంటే హమ్మింగ్ బర్డ్, టైగర్ షార్క్, బీస్ అండ్ సీ ఓటర్స్. సో అందులో హమ్మింగ్ బర్డ్స్ ఏంటంటే ఇది రెస్పాన్సిబుల్గా ఫర్ పాలినేషన్ రెస్పాన్సిబుల్ పర్పస్ ఉంటుంది అనమాట. టైగర్ షార్క్ ఏంటంటే టు కీప్ ఏ చెక్ ఆన్ పాపులేషన్ ఆఫ్ టర్టైల్స్ అండ్ డుగాంగ్స్. బీస్ ఇది దేనికోసం ఏంటంటే పాలినేట్ ప్లాంట్స్ అండ్ హెల్ప్ ఇన్ దేర్ రీప్రొడక్షన్ ప్రాసెస్.
seawater అంటే responsible for to keep check on population of sea urchins. Which of the following add sulfur to the atmosphere? 1. Volcanic eruption. 2. Gases released by decomposition. 3. Excretion of urea by animals. Choose the correct answer from the code given below. Option A 1 only, option B 1 and 2, option C D and 3, option D 1 and 3. So ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి? యాడ్ సల్ఫర్ టు ద అట్మాస్ఫియర్. సో సల్ఫర్ గురించి ఏంటంటే మామూలుగా మన ఎన్విరాన్మెంట్ అంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది అనమాట. సో యాడ్ సల్ఫర్ టు ద అట్మాస్ఫియర్లో దీనివల్ల ఏమంటే అవుతుందంటే, ఒకటి వోల్కానోస్, లేకపోతే ఫజిల్ ఫ్యూల్స్ అంటే మామూలుగా కోల్, డీజిల్, దీని గురించి. సో ఇచ్చిన క్వశ్చన్లో వోల్కానిక్ ఎరప్షన్, గ్యాస్ రిలీజ్ బై డికంపోజిషన్, ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరియా బై యానిమల్స్. మనం ఈ థర్డ్ క్వశ్చన్ చూస్తే, దీంట్లో క్వశ్చన్లో థర్డ్ పాయింట్ చూస్తే ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరియా బై యానిమల్స్. సో ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరియా బై యానిమల్ అంటే దీని అంటే నైట్రేట్ వస్తుంది కానీ సల్ఫర్ రాదు. సో మనం ఇది ఎలిమినేట్ చేసినా కూడా థర్డ్, సో 1 and 2 ఉంటుంది మనకు. సో 1 and 2 ఏంది? వోల్కానిక్ ఎరప్షన్ ఆల్రెడీ చెప్పాను ఇందాక. సో యాడ్ సల్ఫర్ టు ద అట్మాస్ఫియర్ దానికి. సెకండ్, గ్యాసెస్ రిలీజ్ బై డికంపోజిషన్ గ్యాస్ ఎలా రిలీజ్ అవుతుంది? మనం మామూలుగా ఫజిల్ ఫ్యూల్స్ ఉంటాయి కదా, డికంపోజిషన్ అప్పుడు. సో ఇది ఛాన్సెస్ ఉంది. సో సెకండ్ వన్ ఛాన్సెస్ ఉంది. సో బి ఇస్ ద ఆన్సర్. సో సొల్యూషన్ చూస్తే, సల్ఫర్ ఎంటర్స్ ద అట్మాస్ఫియర్ ఫ్రమ్ సెవరల్ సోర్సెస్ లైక్ వోల్కానిక్ ఎరప్షన్, కంబషన్ ఆఫ్ ఫజిల్ ఫ్యూల్స్, అందులో ఏంటంటే కోల్, డీజిల్ రిమైనింగ్ ఎక్స్ట్రా ఉంటుంది, ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషియన్ అండ్ గ్యాసెస్ రిలీజ్ బై డికంపోజిషన్. ఇది సల్ఫర్ ఎంటర్స్ ద అట్మాస్ఫియర్ ఫ్రమ్ సెవరల్ సోర్సెస్లో, అందులో ఒక ఏంటంటే వోల్కానిక్ ఎరప్షన్ ఒకటి, కంబషన్ ఆఫ్ ఫజిల్ ఫ్యూల్స్ ఒకటి, ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఓషియన్ అండ్ గ్యాసెస్ రిలీజ్ బై డికంపోజిషన్. ఇంకోటి ఏంటంటే మనం యాసిడ్ రైన్ ఉంటుంది చూసాం కదా. సో ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఏంటంటే యాసిడ్ రైన్ త్రూ అయినా మనకు, దీనివల్ల ఈ యాసిడ్ రైన్ వల్ల ఏంటంటే డిఫారెస్టేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. అనిమల్ వేస్ట్ లైక్ యూరియా, యూరిక్ యాసిడ్, డెత్ ఆఫ్ వెజిటేషన్ యాడ్ నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్. ఇప్పుడు ఇందాక సల్ఫర్ ఏమో సల్ఫర్ డైఆక్సైడ్ అవుతుందో, ఇక్కడ అనిమల్ వేస్ట్ లైక్ యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ డెత్ ఆఫ్ వెజిటేషన్ వల్ల ఏమవుతుందంటే నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్ అవుతుంది. సో డైరెక్టెడ్ ఇన్ టు ద సాయిల్. సో ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి? యాడ్ సల్ఫర్ టు ద అట్మాస్ఫియర్. సో యాడ్ సల్ఫర్ టు ద అట్మాస్ఫియర్ ఏంటంటే నార్మల్గా వోల్కానిక్ ఎరప్షన్, కంబషన్ ఆఫ్ ఫజిల్ ఫ్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఓషియన్ అండ్ గ్యాస్ రిలీజ్ బై డికంపోజిషన్. సో అనిమల్ వేస్ట్ తర్వాత వచ్చేది యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ డెత్ ఆఫ్ వెజిటేషన్, యాడ్ నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్ డైరెక్ట్లీ ఇన్ టు ద సాయిల్. థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్: 1. Nuclear suppliers group. 2. Missile technology control regime. 3. Rational arrangement. 4. Australia group. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద అబోవ్ మల్టీలేటరల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్స్? ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, 4, ఆప్షన్ సి 1, 3, 4, ఆప్షన్ డి 1, 2, 4. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద అబోవ్ మల్టీలేటరల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్? సో ఇది ఎప్పటి నుంచో ఇష్యూస్ జరుగుతుంది అనమాట. ఇది మనం ఇండియా ఏంటంటే ఎన్ఎస్జిలో మెంబర్ అవ్వాలని, బట్ ఇది మనం ఇంకా దీంట్లో మనం మెంబర్గా లేమన్నమాట. ఇది చైనా మనల్ని బాగా స్టాప్ చేస్తుంది ఎన్ఎస్జిలో. సో ఇది ఎప్పటి నుంచి ఇష్యూస్, కరెంట్ ఇష్యూస్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ ఇది ఉంది, వ్యాషనల్ అరేంజ్మెంట్ ఉన్నది, ఆస్ట్రేలియా గ్రూపు ఉన్నది. సో మనం ఫస్ట్ది ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేస్తాం, ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ చేస్తాం, ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేస్తాం. సో మనకు ఉన్నది ఏంటంటే ఇదొకటి. ఒకవేళ మనం ఎన్ఎస్జి కనుక తెలిసి ఉంటే మనం
ఇది ఎప్పటి నుంచి ఇష్యూస్ ఉంది కాబట్టి 100% మనకు తెలిసి ఉండొచ్చు కొంచెం. సో మనం దీన్ని ఈ ఆప్షన్ ఇది ఎలిమినేట్ చేస్తే మనం 2, 3, 4 పెట్టవచ్చు. సో ఆప్షన్ ఈజ్ 2, 3, 4. సొల్యూషన్ చూస్తే MECR అంటే ఆర్ వాలంటరీ అండ్ నాన్ బైండింగ్ అగ్రిమెంట్స్ క్రియేటెడ్ బై ద మేజర్ సప్లయర్ కంట్రీస్. ఇది వాలంటరీది అంటే మ్యాండేటరీ కాదు, అండ్ నాన్ బైండింగ్ కాదు. అగ్రిమెంట్స్ క్రియేటెడ్ బై మేజర్ సప్లయర్ కంట్రీస్ that have agreed to cooperation in their effort to prevent, regulate the transfer of certain military dual use of technology. So multilateral export control regime ఏంటంటే ఇది ఒక వాలంటరీ అండ్ నాన్ బైండింగ్ అగ్రిమెంట్స్ క్రియేటెడ్ బై ద మేజర్ సప్లయర్ కంట్రీస్ ఉంటాయి కదా. సో అగ్రీడ్ టు కోఆపరేట్ ఇన్ దేర్ ఎఫర్ట్ టు ప్రివెంట్ అండ్ రెగ్యులేట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టెన్ మిలిటరీ అండ్ డ్యూయల్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సో దీని MECR ఏమైందంటే ఎట్ ప్రివెంటింగ్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. దీనిది MECR దానికి. ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ దీన్ని ప్రివెంట్ చేయాలి, దీనికి ప్రివెంటింగ్. సో దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్. అంటే ఇది యునైటెడ్ నేషన్ కిందకి రాదు. సో ఇది ఇండిపెండెంట్ కంప్లీట్గా. దేర్ రెగ్యులేషన్ అప్లై ఓన్లీ టు ద మెంబర్స్ అండ్ ఇట్స్ నాట్ అబ్లిగేటెడ్ ఫర్ కంట్రీ టు జాయిన్. అంటే దీని రెగ్యులేషన్ ఏంటంటే అప్లై ఓన్లీ టు మెంబర్స్ అనమాట. అదే MECRలో ఉన్నారు మెంబర్స్, ఆ మెంబర్స్లో ఓన్లీ రెగ్యులేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ ఆబ్లిగేటెడ్ ఫర్ ఏ కంట్రీ టు జాయిన్. సో ఆబ్లిగేటెడ్ కాదనమాట కంట్రీ జాయిన్ అవ్వడానికి. ఇండియా ఈజ్ నౌ ఏ మెంబర్ ఆఫ్ 3 out of the 4 MECR ఎక్సెప్ట్ NSG. సో నేను చెప్పాను కదా NSG ఒకటి ఇండియా మెంబర్గా లేదు. సో MECRలో మొత్తం 4 ఉంటాయి, అందులో 3 ఇండియా మెంబర్గా ఉందన్నమాట. సో దే ఆర్ కరెంట్లీ 4 such regimes అండర్ MECR. సో అందులో ఫస్ట్ వన్ ఏది, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ న్యూక్లియర్ రిలేటెడ్ టెక్నాలజీ. దేనికోసం NSG కంట్రోల్ ఆఫ్ న్యూక్లియర్ రిలేటెడ్ టెక్నాలజీ, దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇది NSG ఈ గ్రూప్స్, ఈ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ న్యూక్లియర్ రిలేటెడ్ టెక్నాలజీ. సెకండ్ వన్ ఆస్ట్రేలియా గ్రూప్ ఫర్ కంట్రోల్ ఆఫ్ కెమికల్ అండ్ బయోలాజికల్ టెక్నాలజీ దట్ కుడ్ బి వెపనైజ్డ్. సెకండ్ దేనికోసం ఇది ఆస్ట్రేలియా గ్రూప్ అంటే కంట్రోల్ ఆఫ్ కెమికల్ అండ్ బయోలాజికల్ టెక్నాలజీ దట్ కుడ్ బి వెపనైజ్డ్. థర్డ్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ MTCR for the control of rockets and other aerial vehicles capable of delivering a weapon of mass destruction. There are currently 4 such regimes under MECR. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ న్యూక్లియర్ రిలేటెడ్ టెక్నాలజీ. దేనికోసం NSG ఫర్ ద కంట్రోల్ ఆఫ్ న్యూక్లియర్ రిలేటెడ్ టెక్నాలజీ. సెకండ్ వన్ ఆస్ట్రేలియా గ్రూప్ ఫర్ కంట్రోల్ ఆఫ్ కెమికల్ అండ్ బయోలాజికల్ టెక్నాలజీ దట్ కుడ్ బి వెపనైజ్డ్, దానికోసం సెకండ్ వన్. థర్డ్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ MTCR ఫర్ ద కంట్రోల్ ఆఫ్ రాకెట్ other aerial vehicles capable of delivering weapon of mass destruction. Fourth, Washington arrangement on export control for conventional arms and dual use goods and technologies. MECRలో 4. సో 4లో దాంట్లో ఇండియా 3 ఉన్నది మెంబర్గా. సో వన్ లేనిది ఏంటంటే NSG, ఇది లేదు. సో NSG దేని రిలేటెడ్, కంట్రోల్ ఆఫ్ న్యూక్లియర్ రిలేటెడ్ టెక్నాలజీ. అండ్ ఆస్ట్రేలియా గ్రూప్ దేని గురించి, కంట్రోల్ ఆఫ్ కెమికల్ అండ్ బయాలజికల్ టెక్నాలజీ గురించి. మిసైల్ టెక్నాలజీ MTCR దేని గురించి, కంట్రోల్ ఆఫ్ రాకెట్ అండ్ అదర్ ఏరియల్ వెహికల్స్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఫోర్త్ ఏది, వాషనర్ అరేంజ్మెంట్. ఇది దేని గురించి అంటే ఎక్స్పోర్ట్ కంట్రోల్ ఫర్ కన్వెన్షనల్ ఆర్మ్ అండ్ డ్యువల్ యూజ్ ఆఫ్ గుడ్స్ అండ్ టెక్నాలజీ. సో మనం నేర్చుకుంది ఏంటంటే MECR వాలంటరీ అండ్ నాన్ బైండింగ్ అగ్రిమెంట్ క్రియేటెడ్ బై ద major supplier countries that have
agreed to cooperate in their effort to prevent and regulate the transfer of certain military and dual use technology. దీని యొక్క ఏమైందంటే ప్రివెంటింగ్ ది ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఇది ఒక ఇండిపెండెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ అనమాట, యుఎన్ దానికి. సో రెగ్యులేషన్ అప్లై ఓన్లీ టు మెంబర్. ఇండియా ఏమో ఓన్లీ 3 ఉంది మెంబర్స్ అవుట్ ఆఫ్ 4. అందులో 4 దాంట్లోనే ఎన్ఎస్జీ ఒకటి, ఆస్ట్రేలియా గ్రూప్ ఒకటి, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ ఒకటి, అండ్ వెస్నర్ అరేంజ్మెంట్ ఒకటి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కోరల్ రీఫ్స్. ఫస్ట్ వన్, ద మోస్ట్ favorable temperature for the growth of the coral reef is between 32 degrees to 38 degrees centigrade. Second one, corals can survive only under saline condition with an average salinity of 40% to 45%. Third one, the ideal depth for coral growth are 45 meter to 55 meter below sea surface. Which of the above statement is correct? Option A 1 only, option B 2 and 3 only, option C 3 only, option D 1 2 3. సో ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి ఏంటంటే కోరల్ రీఫ్. సో కోరల్ రీఫ్ అనేది ఇది దేని గురించి? aquatic ecosystem related. So the most favorable temperature for the growth of the coral reefs is between 32 to 38 degrees. ఇప్పుడు మామూలుగా ఇది ల్యాండ్ టెరెస్ట్రియల్ అయితే ఇది ఆక్వాటిక్. సో ఈ రీజియన్లో కోస్టల్ రీజియన్లో 32 to 38 అంటే మరి ఎక్స్ట్రీమ్గా ఎక్కువ ఉంది. సో ఛాన్సెస్ తక్కువ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఫేవరబుల్ కొన్ని ఎక్స్ట్రీమ్స్ వర్డ్స్ ఉంటాయి కదా, మామూలుగా ఇప్పుడు గ్రూప్ 1లో ఎలా ఇస్తారంటే మామూలుగా పేపరు ఇప్పుడు మోస్ట్ అని ఇప్పుడు ఇలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఏంటంటే మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లాగా ఉంది. సో మోస్ట్ ఫేవరబుల్ టెంపరేచర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ కోరల్ రీఫ్ ఈస్ బిట్వీన్ 32 to 38 degrees centigrade. Corals can survive only under saline condition with an average salinity of 40 to 45%. ఇక్కడ చూడండి ఓన్లీ చెప్పాను కదా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఓన్లీ. సో ఇది అవ్వకపోవచ్చు. సో ఇది కూడా ఛాన్స్ అవ్వకపోవచ్చు, ఇది అవ్వకపోవచ్చు. ద ఐడియల్ డెప్త్ ఫర్ కోరల్ గ్రోత్ ఆర్ 45 to 55 meters బిలో సీ సర్ఫేస్. సో ఇది ఐడియల్ కొన్ని స్టేట్మెంట్ ఉంటాయి కదా, ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే కొంచెం పాజిటివ్గా. సో ఇది ఛాన్సెస్ ఉంది. సో మనం ఎలిమినేట్ చేస్తే 1 ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ ఏ పోతుంది, ఆప్షన్ బి పోతుంది, ఆప్షన్ డి పోతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐడియల్ కండిషన్ ఫర్ కోరల్ గ్రోత్ ఆర్ stable climatic condition. So corals are highly susceptible to quick changes. అంటే మామూలుగా ఏదైనా కొంచెం కూడా క్లైమేట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కువ చేంజెస్ ఎక్కువ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది, డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దే గ్రో ఇన్ రీజియన్ వేర్ క్లైమేట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ స్టేబుల్. అంటే కండిషన్ ఏమో క్లైమేట్ స్టేబుల్గా ఉండాలి ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉండాలి, అది కూడా స్టేబుల్ కండిషన్ ఉండాలి క్లైమేట్. Perpetually warm water. Second one, corals thrive in tropical waters 30 degrees north and 30 degrees south latitude. The temperature of water is around 20 degrees ఉండాలి. ఇందా చెప్పాను కదా మనం సీ సర్ఫేస్లో ఈ బార్డర్ కోస్టల్ రీజన్ ఏంటంటే 30 అంటే చాలా ఎక్కువ అనమాట. సో అరౌండ్గా 20 degrees ఉంటే ఈ కోరల్ గ్రోత్ అని ఛాన్సెస్ ఉందన్నమాట. సో వాటర్ ఈజ్ అరౌండ్ 30 to 20 degrees where diurnal and annual temperature ranges are very narrow. సో స్టేబుల్ కండిషన్ ఒకటి ఉండాలి, పర్పెచువల్లీ వామ్ వాటర్. సో ఆ స్టేబుల్ కండిషన్ అంటే కొంచెం కూడా క్లైమేట్ చేంజ్ అయినా తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే మొత్తం డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే ది ట్రోపికల్ వాటర్స్ బిట్వీన్ ఇక్కడ 30 degrees నార్త్ 30 degrees సౌత్ లాటిట్యూడ్. ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇస్ అరౌండ్ 20 degrees ఉండాలి. షాలో వాటర్ ఉండాలి. కోరల్ రిక్వైర్స్ ఫెయిర్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ ఉండాలి దీనికి కోరల్ గ్రోత్ అవ్వడానికి టు సర్వైవ్. ద ఐడియల్ డెప్త్ ఫర్ కోరల్ గ్రోత్ ఇస్ 45 meter to 55 meters below sea surface where there is a abundant sunlight available. సో సన్లైట్ ఉండాలి. సీ సర్ఫేస్ ఏంటంటే 45 meter to 55 meter
సన్లైట్ ఏమో అవైలబుల్ ఉండాలి. క్లియర్ సాల్ట్ వాటర్ ఈజ్ సూటబుల్ ఫర్ కోరల్ గ్రోత్, వైల్ బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ హైలీ సాలైన్ వాటర్ ఏమో హార్మ్ఫుల్. ఇక్కడ ఏంటంటే క్లియర్ సాల్ట్ వాటర్ ఉండాలి, ఎక్కువ సాలినిటీ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఫ్రెష్ వాటర్ ఉన్నా కూడా ప్రాబ్లమే అవుతుంది. దేనికోసం? కోరల్ రీఫ్ గ్రోత్ అవ్వడానికి. అబుడెంట్ ప్లాంక్టన్, సో అడిక్వేట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ మైక్రోస్కోపిక్ మ్యారిన్ ఫుడ్ కాల్డ్ ప్లాంక్టన్ అంటారు దీన్ని. సో దీన్ని ఆల్సో ప్లైటో ప్లాంక్టన్ అంటారు అన్నమాట. ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ యాజ్ ద ప్లాంక్టన్ ఈజ్ మోర్ అబుడెంట్ ఆన్ ద seaward side. Coral grow rapidly on the seaward side. సో అడిక్వేట్గా ఆక్సిజన్ సప్లై అవ్వాలి అండ్ మైక్రోస్కోపిక్ మ్యారిన్ ఫుడ్ ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే ప్లాంక్టన్ అంటారు అన్నమాట. సో ప్లాంక్టన్ ఏంటంటే ఈజ్ మోర్ అబుడెంట్ ఆన్ ద సీవర్డ్ సైడ్. కోరల్ గ్రో రాపిడ్లీ ఆన్ సీవర్డ్ సైడ్. సో ఎక్కడైతే ప్లాంక్టన్ ఉంటుందో ఇది ఎక్కడ సీవర్డ్ సైడ్ దగ్గర గ్రోత్ ఉంటుంది. సో ఆ సీవర్డ్ సైడ్ దగ్గర ఏంటంటే కోరల్ రీఫ్ అని ఎక్కువ ఉంటుంది అనమాట. సో లిటిల్ ఆర్ నో పొల్యూషన్. సో కోరల్ ఆర్ హైలీ ఫ్రజైల్ అండ్ ఆర్ వల్నరబుల్ టు క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్. ఈవెన్ ఎ మినిట్ ఇంక్రీజ్ ఇన్ మ్యారిన్ పొల్యూషన్ కెన్ బి క్యాటాస్ట్రోఫిక్. కోరల్ రీఫ్ ఉన్న ప్లేస్లో ఏంటంటే కొంచెం పొల్యూట్ ఉన్నా కూడా ఎక్కువ చేంజెస్ ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హైలీ ఫ్రజైల్గా ఉండాలి అండ్ ఆర్ వల్నరబుల్ టు క్లైమేట్ చేంజ్. చిన్న క్వశ్చన్ దేని గురించి? కోరల్ రీఫ్ దానికి. సో కోరల్ రీఫ్ ఇక్కడ మామూలుగా ఏంటంటే ఐడియల్ డెప్త్ ఏమో 45 మీటర్ నుంచి 55 మీటర్స్ ఉంటుంది బిలో సీ సర్ఫేస్. సో ఐడియల్ కండిషన్ ఫర్ కోరల్ గ్రోత్ ఏంటంటే స్టేబుల్ క్లైమేటిక్ కండిషన్ ఉండాలి ఫస్ట్. సెకండ్, పర్పెచువల్లీ వామ్ వాటర్ ఉండాలి, అది కూడా 30 degrees నార్త్ అండ్ 30 degrees సౌత్ లాటిట్యూడ్ ఉండాలి. అండ్ క్లైమేట్ కూడా స్టేబుల్ క్లైమేటిక్ కూడా అది లాంగ్ పీరియడ్ ఉండాలన్నమాట. కొంచెం ప్రాబ్లం అయినా అది మొత్తానికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి షాలో వాటర్ ఉండాలి అండ్ ఆ షాలో వాటర్ కూడా 45 మీటర్స్ టు 55 మీటర్స్ బిలో సీ సర్ఫేస్ ఉండాలన్నమాట. సన్లైట్ కూడా ఎక్కువ ఉండాలన్నమాట అక్కడ. క్లియర్ సాల్ట్ వాటర్ ఈజ్ సూటబుల్ ఫర్ కోరల్ గ్రోత్. ఒకవేళ ఫ్రెష్ వాటర్ ఉన్నా ఎక్కువ సలైనిటీ ఉన్నా కూడా వాటర్ ఉన్నా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో అబుడెంట్ ప్లాంక్టన్ ఉండాలన్నమాట. ప్లాంక్టన్ ఎక్కడ ఉంటుంది? సీవర్డ్ సైడ్ ఉంటుంది అన్నమాట. సో సీవర్డ్ సైడ్ దగ్గర ఏమో ఎక్కువ కోరల్ గ్రో అయ్యే ఎక్కువ ఉంటుంది అనమాట. సో లిటిల్ అండ్ నో పొల్యూషన్. సో పొల్యూషన్ అనేది అసలు ఉండకూడదు. పొల్యూషన్ కొంచెం అయినా కూడా ఎక్కువ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్. దే రిప్రజెంట్ ఫస్ట్ వన్, దే రిప్రజెంట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఈకోటోన్. సెకండ్, దే అక్కర్ మెయిన్లీ బిట్వీన్ లాటిట్యూడ్ 25 degrees to 35 degrees north and south of the equator. 3, they exhibit viviparity mode of production, reproduction. Which of the above statement is are correct? Option A 1 and 2, option B 1 and 3, option C 2 and 3, option D 1, 2, 3. ఇందాక మనం కోరల్ రీఫ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇండియాలో కూడా ఉన్నాయన్నమాట. గుజరాత్లో, అండమాన్ నికోబార్ సైడ్లో, ఇంకోటి లక్షద్వీప్లో ఏరియాలో కోరల్ రీఫ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకో గల్ఫ్ అమన్నార్లో ఉన్నాయి ఇది కోరల్ రీఫ్స్ ఉన్నది. మ్యాంగ్రూవ్. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్. మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ ఏంటంటే మ్యాంగ్రూవ్ ఏమంటారంటే ఇంకోటి టైడల్ ఫారెస్ట్లో అని అంటారు అన్నమాట. సో దే రిప్రజెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈకోటోన్. సో మన ఈకోటోన్ గురించి తెలుసుకుంటే మనకి ఇది తెలుసుంటే మనం క్వశ్చన్లో ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. సో ఈకోటోన్ ఏంది? ల్యాండ్ బిట్వీన్ ల్యాండ్ అండ్ వాటర్, దాన్ని ఈకోటోన్ అంటారన్నమాట. సో మ్యాంగ్రూవ్ ఏమో కోస్టల్ రీజన్ ఉంటుంది కదా. సో ఇండియా ఉంది. సో కోస్టల్ రీజన్ ఏంటంటే ఈ ఏరియా ఉంది కదా. సో అల్టిమేట్ ఏమో టెరెస్ట్రియల్ ల్యాండ్ ఉంది ఇక్కడేమో అక్వాటిక్. సో ఇక్కడ ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. దే అక్కర్ మెయిన్లీ బిట్వీన్ లాటిట్యూడ్ 25 to 30 degrees 35 degrees north and south of equator. Third one, they exhibit viviparity mode of reproduction. Viviparity అంటే సీడ్స్ ఏంటంటే తన అదే
ప్లాంట్ అక్కడే ఉంటుంది అనమాట, రీప్రొడక్షన్ అవుతుంది అనమాట. మనం మామూలుగా సాయిల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. దే అక్కర్ మెయిన్లీ బిట్వీన్ లాటిట్యూడ్ 25 నుంచి 35 degrees నార్త్ అండ్ సౌత్. ఒకవేళ క్వశ్చన్లో మనం ఇక్కడ ఈజీగా ట్రిక్స్ ప్లే చేయవచ్చు. 25 degrees నుండి 35 degrees నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ఈక్వేటర్. ఒకవేళ ఇస్తే మనకు 25 degrees నార్త్ అండ్ 25 degrees సౌత్ అయితే మనం చేయవచ్చు. మనం క్వశ్చన్ దీనికి ఇది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు 25 నుంచి 35 అంటే ఛాన్సెస్ కాకపోవచ్చు. సో ఇది 2 ఇస్ ఎలిమినేట్ చేయవచ్చు మనం. సో 2 అని మనం ఎలిమినేట్ చేసిన బి. ఒకవేళ మనం ఏం తెలియకున్నా నార్త్ అండ్ సౌత్ ఈక్వేటర్ నుంచి నార్త్ అండ్ సౌత్ 25 degrees నుంచి 25 degrees రెండే ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ 25 నుంచి 35 అంటే 25 degrees ఏమో నార్త్, 35 degrees ఏమో సౌత్ మధ్యలో ఉంటుంది అని ఇచ్చారు. సో ఛాన్సెస్ కాకపోతే సో ఇది మనం ఎలిమినేట్ చేస్తే మిగతా మనము బి ఆప్షన్ దొరుకుతుంది. సో సొల్యూషన్ చూస్తే మ్యాంగ్రోవ్స్ రిప్రజెంట్ ఏ క్యారెక్టరిస్టిక్ లిటోరల్ నియర్ ద సీ షోర్ దగ్గర ఫర్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్. దీస్ ఆర్ మోస్ట్లీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ ఏమో మోస్ట్లీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ దట్ గ్రో ఇన్ షెల్టర్ లో లయింగ్ కోస్ట్, ఎస్టరీస్, మడ్ ఫ్లాట్స్, టైడల్ క్రీక్స్, బ్యాక్ వాటర్. అంటే బ్యాక్ వాటర్ అంటే ఏంటి? కోస్టల్ వాటర్ హెల్డ్ బ్యాక్ ఆన్ ద ల్యాండ్, marshes and lagoons of tropical and subtropical region లో. సో మ్యాంగ్రోవ్ రిప్రజెంట్ నియర్ ద సీ షోర్ దగ్గర అంటే ఈ ఫారెస్ట్ ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్. సో దీస్ ఆర్ మోస్ట్లీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏమో మోస్ట్లీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండ్ గ్రో ఇన్ షెల్టర్ లో లయింగ్ కోస్ట్ అండ్ marshes and lagoons of tropical and subtropical region. ట్రోపికల్ రీజన్ అండ్ సబ్ ట్రోపికల్ రీజన్ అంటే ఈక్వేటర్, ట్రోపికల్ పైన సబ్ ట్రోపికల్ రీజన్ కూడా. సో ఈ రీజన్లో కూడా లాగూన్ ఇది మ్యాంగ్రూవ్స్ అనేది గ్రో అవుతుంటుంది అనమాట. సో సిన్స్ మ్యాంగ్రూవ్స్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ, ఇందా చెప్పాను కదా. సో టెరిస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ మధ్యలో ఈ ఈకోటోన్, దీన్ని ఈకోటోన్ ఇక్కడ గ్రోత్ అవుతుంటుంది అనమాట. సో దే రిప్రజెంట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈకోటోన్. Mangroves are shrubs and small trees that grow in coastal saline or brackish water. So mangroves ఏంటంటే స్మాల్ ట్రీస్ ఉంటుంది కదా, దట్ గ్రో ఇన్ కోస్టల్ లైన్ అంటే కోస్టల్ saline ఉంటుంది కదా ఈ కోస్టల్ రీజన్ అండ్ బ్రాకిష్ వాటర్. mangroves are salt tolerant trees, ఆల్సో కాల్ ఏంటంటే హాలోపైట్ అంటారు దీన్ని. సో మ్యాంగ్రూవ్స్లో పెరిగేది ఏంటంటే హాలోపైట్. మనం నార్మల్గా కోరల్ రీఫ్లో ఏమంటే ప్లాంక్టన్ అంటారు. అండ్ ఆర్ అడాప్టెడ్ హార్ష్ ఏమో కోస్టల్ కండిషన్స్. సో మ్యాంగ్రూవ్స్ అక్కర్ వరల్డ్ వైడ్ ఇన్ ద ట్రోపిక్ అండ్ సబ్ ట్రోపిక్. సో ఇది ఓన్లీ ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్ ఉందన్నమాట. ఇది ట్రోపిక్స్ అండ్ సబ్ ట్రోపిక్ రీజన్లో మెయిన్లీ బిట్వీన్ లాటిట్యూడ్ ఆఫ్ 25 degrees నార్త్, 25 degrees సౌత్. సో ఆ లాటిట్యూడ్ బిట్వీన్ ఉందన్న, ఇందా చెప్పాను కదా 25 నార్త్, 25 సౌత్. ఇప్పుడు ఇది ఈక్వేటర్ ఉందనుకో, ఇక్కడ ఈ 25 ఈ 25. దే రిక్వైర్ హై solar radiation so to filter saline water through their roots. This explains why mangroves are confined to only tropical and subtropical coastal water. ఎందుకు ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ రీజన్ ఉందంటే ఇది ఈక్వేటరు, ఇది ట్రోపికల్ పైన సబ్ ట్రోపికల్. సో ఇక్కడ ఈ మధ్య సన్లైట్ అనే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మ్యాంగ్రోవ్స్ ఎక్కువ గ్రోత్ అవ్వాలంటే సన్లైట్ అనేది కావాలన్నమాట. సో మ్యాంగ్రోవ్స్ ఎగ్జిబిట్ వివిపారిటీ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఇందా చెప్పాను కదా, సీడ్స్ జర్మినేట్ ఇన్ ద ట్రీస్ ఇట్ సెల్ఫ్ సో బిఫోర్ falling to the ground. This is an adaptive mechanism to overcome the problem of germination in the saline water. సో ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి అంటే మ్యాంగ్రోవ్ ఈకోసిస్టమ్. సో మ్యాంగ్రోవ్ ఈకోసిస్టమ్ ఏంటంటే ఇది ఒక సీ షోర్ దగ్గర ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఏంటంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో ఏ షెల్టర్ రీజన్లో ఉంటుందంటే కోస్టల్ రీజన్లో, అంటే ఎస్టరీస్, మడ్ ఫ్లాట్స్, టైడల్ క్రీక్స్, బ్యాక్ వాటర్ అండ్ marshes అండ్ lagoons ఆఫ్ ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ రీజన్. సో మ్యాంగ్రోవ్స్ ఏంటంటే లొకేటెడ్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో ఎక్కడ ఉంది మామూలుగా మ్యాంగ్రోవ్స్, ఇక్కడ సుందర్బాను, ఇక్కడేమో బితానికా ఒడిశా రీజను, తమిళనాడులో ఉన్నది, గుజరాత్లో ఉన్నది, గోవా మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఏపీలో మనం కృష్ణా అండ్ గోదావరి డెల్టాలో మ్యాంగ్రోవ్స్ ఉన్నాయన్నమాట. ఇంకో అండమాన్ నికోబార్. మ్యాంగ్రోవ్స్ ఏంటంటే ఒక వరల్డ్ వైడ్ ఇన్ ద ట్రోపిక్స్ అండ్ సబ్ ట్రోపిక్స్లో మెయిన్లీ బిట్వీన్ ఏంటంటే 25 degrees నార్త్ అండ్ 25 degrees సౌత్ లాటిట్యూడ్లో. కమర్షియల్ కల్టివేషన్ ఆఫ్ seaweeds has gained prominence due to its various advantages. In this reference, what are the ecological importance of seaweed cultivation? అందులో 1 bio indicator, 2 iron sequestration, 3 climate change mitigation, 4 nitrogen fixation in soil. Choose the correct answer from the quotes given below. Option A 1 2 3, option B 2 3 4, option C 1 3 4, option D 1 2 3 4. సో ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి? సీవీడ్, కమర్షియల్ కల్టివేషన్ ఆఫ్ సీవీడ్. సో దీని ఏంటంటే గెయిన్ ప్రామినెన్స్ డ్యూ టు వేరియస్ అడ్వాంటేజెస్. సో ఈ సీవీడ్ వేల ఏంటంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉందన్నమాట. సో ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఎకాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సీవీడ్స్ కల్టివేషన్ దాని గురించి క్వశ్చన్ ఇచ్చారు. సో ఒకటి బయో ఇండికేటరు, ఐరన్ సిక్విస్ట్రేషను, క్లైమేట్ చేంజ్ మిటిగేషను, నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ సాయిల్. సో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనం జస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన దాంట్లో అడ్వాంటేజ్ అని ఇచ్చారు కదా. సో క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. సో మనకు కావాల్సింది క్లైమేట్ చేంజ్. ఆల్రెడీ మన క్లైమేట్తోనే ప్రాబ్లం, గ్లోబల్ వార్మింగ్ మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. సో క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అంటే ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అవ్వచ్చు కదా. సో ఇది ఛాన్సెస్ ఉంది కదా 3. సో 3 ఉన్నది. సో అన్ని దాంట్లో 3 ఉన్నది. నెక్స్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇన్ సాయిల్. సో అల్టిమేట్ సీవీడ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఉంది కదా, ఇచ్చారు కదా. సో ఎకాలజీ ఇంపార్టెన్స్ ఏంటంటే మన నైట్రోజన్ మనం సాయిల్లో ఫిక్సేషన్ ఉంటే అది బెటర్ కదా. సో 4 ఛాన్సెస్ ఉందన్నమాట, 4 ఉన్నది. సో మనం ఇది లేదు కాబట్టి దీంట్లో ఇది ఎలిమినేట్ చేయవచ్చు. బయో ఇండికేటర్. సో ఆబ్వియస్లీ బయో ఇండికేటర్ ఉంటుంది అనమాట సీవీడ్లో. సో 1 లేనిది ఎక్కడ ఉంది? సో ఇది ఛాన్సెస్ లేదు. నెక్స్ట్ 1 3 4 ఉంది. 3 ఆల్రెడీ ఉంది, 4 ఆల్రెడీ ఉంది. సో 1 2 3 4 ఇస్ ఆన్సర్. సొల్యూషన్ ఏంటంటే దే ఆర్ ది ప్రిమిటివ్ మ్యారీన్ non-flowering marine algae without roots, stem and leaves play a major role in maritime ecosystem. ఇది ఒక ప్రిమిటివ్. ఇంకోటి ఏంటంటే దీనికి మెరైన్ నాన్ ఫ్లవరింగ్ మెరైన్ ఆల్గే అనమాట. ఇది ఫ్లవరింగ్ కాదు, నాన్ ఫ్లవరింగ్ మెరైన్ ఆల్గే. వితౌట్ దీనికి రూట్స్ ఉండదు, స్టెమ్ ఉండదు అండ్ లీవ్స్ ఉండదు అనమాట. ప్లే మేజర్ రోల్ ఇన్ మెరైన్ ఈకోసిస్టమ్. సీవీడ్స్ ఏంటంటే డెరైవ్ న్యూట్రిషన్ త్రూ ఫోటోసింథసిస్ ఆఫ్ సన్లైట్. సో ఇప్పుడు సన్లైట్ ఉంది కదా. సో సన్లైట్ త్రూ ఏంటంటే దీనికి న్యూట్రిషన్ ఎలా డెరైవ్ అవుతుంది అంటే త్రూ ఫోటోసింథసిస్ ఆఫ్ సన్లైట్ అండ్ న్యూట్రియంట్స్ present in the soil, sea water. They release oxygen through every part of their bodies. So importance of seaweeds ఏంటంటే they also act as a bio indicator. When waste from అగ్రికల్చర్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ నుంచి మనం వేస్ట్ పంపిస్తాం కదా, మామూలుగా ల్యాండ్ ఉంది. సో అల్టిమేట్ ఏంది అది ఓషియన్ సీ. సో ఇక్కడ నుంచి మనం పంపించే వేస్ట్ ఆఫ్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, aquaculture and households are let into the ocean. It causes nutrient imbalance leading to algal blooming. So the sign of marine chemical damage అన్నమాట. సో ఈ మన ఈ వేస్టేజ్ ఉంటుంది కదా, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ aquaculture అండ్ హౌస్ హోల్డ్, దీని ద్వారా ఏంటంటే ఎకాలజీ మొత్తానికి ఎక్కువ ఈ కెమికల్స్ అన్నీ ఫ్లో అయిన తర్వాత ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, మ్యారిన్ డ్యామేజ్ సీవీడ్స్కి. సో దిస్ aquatic organism heavily rely on iron for photosynthesis. When quantity of this mineral exceeds healthy level and become dangerous to marine life, so seaweeds drop it and prevent damages. Similarly, most heavy metals ఉంటాయి కదా found in marine ecosystem are trapped and removed by seaweeds. ఇప్పుడు ల్యాండ్ నుంచి వచ్చే ఓషన్ ఈ వేస్ట్ అనేది వెళ్తుంటుంది కదా. సో ఇందులో ఏంటంటే హెవీ మెటల్స్ ఉంటుంది అనమాట. ఈ హెవీ మెటల్స్ ఏంటంటే సీవీడ్ ఏం చేస్తుందంటే ఆ ఉన్నదానికి
ట్రాప్లో ఏంటంటే మిగతా దానికి మెరైన్ దానికి మొత్తానికి డ్యామేజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, మొత్తానికి ట్రాప్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఉందన్నమాట. Seaweed has significant role in mitigating climate change by afforesting 9% of the ocean with seaweed. It is possible to sequester 53 billion tons of carbon dioxide annually. Hence, there is a proposal termed as ocean afforestation under దీన్ని for forming seaweed to remove carbon. ఒక విధంగా ఏంటంటే seaweed ఏమో ఓషియన్ అఫారెషన్ లాగా, అంటే మొత్తానికి కార్బన్ ఏమో మొత్తం దీనికి సిక్వెస్ట్రేషన్ అవుతుంది అన్నమాట. ఎక్కడ దగ్గర 53 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మనకు గ్లోబల్ వార్మింగ్ లాగా క్లైమేట్ చేంజ్ అవ్వకుండా, కొంచెం ఎఫెక్ట్ అవ్వకుండా ఈ సీవీడ్ వల్ల ఏంటంటే ఎఫారెషన్ అయ్యి అంత చేంజెస్ ఉంటుంది అనమాట, అంత హెల్ప్ఫుల్ ఉంటుంది. దేర్ ఆర్ మెనీ స్పీసీస్ ఆఫ్ బ్లూ గ్రీన్ ఆల్గే capable of fixing atmosphere nitrogen in the soil and are used as a biofertilizer. There are many species of blue green algae capable of fixing atmospheric nitrogen in the soil and are used for as biofertilizer. So common example ఏంటంటే అనవేనా and nostick. So అనవేనా ఏంటంటే ఇది association with water fauna azolla contributes nitrogen and also enriches soil with organic matter. ఇదొక ప్రిమిటివ్ అండ్ మైరిన్ నాన్ ఫ్లవరింగ్ మైరిన్ ఆల్గే వితౌట్ రూట్, దీనికి రూట్ ఉండదు, స్టెమ్ ఉండదు, లీవ్స్ ఉండదు. సో సీవీడ్స్ ఏంటంటే కమర్షియల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంటుంది, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అవుతుంది, అండ్ ఐరన్ సిక్వేషన్ అవుతుంటుంది, అండ్ బయో ఇండికేటర్ ఉంటుంది. సో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట సీవీడ్స్ దానికి. సో దీనివల్ల అంటే కెమికల్ డ్యామేజ్ అవ్వదు. విత్ రిఫరెన్స్ టు ఫారెస్ట్ రైట్ యాక్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. It is in consonance with the 4th schedule of Indian Constitution. 2. It gives forest dwelling communities the right to extract minor forest produce. 3. It gives right to ownership to land found by forest dweller subject to a maximum of 4 hectares. Which of the above statement is correct? మనకు ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ మన గురించి తెలుసుంటే మనకు 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ గురించి తెలుసుకోవాలి. సో ఇది కనుక మన ఈ 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ గురించి మనం తెలుసుంటే మనకు ఫారెస్ట్ రైట్ యాక్ట్ కంప్లీట్గా మనకు దీనికి మనం చూడొచ్చు. సో ఇట్ ఈస్ ఇన్ కాన్సనెన్స్ విత్ 4th షెడ్యూల్. సో 4th షెడ్యూల్ అయితే కాదు. సో ఇది రిమూవ్ చేసిన మనకు ఆప్షన్ 1, 2, 3 అండ్ 3 ఉందన్నమాట. బి అండ్ సి ఉంది. ఇట్ గివ్స్ ఫారెస్ట్ డెవలపర్ కమ్యూనిటీస్ దే రైట్ టు ఎక్స్ట్రా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. సో దేనికోసం ఫారెస్ట్ రైట్ అంటే రైట్స్ కాబట్టి, ఇచ్చిన దానికి రైట్స్ కాబట్టి, సో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎక్కడైతే ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉంటారో సో ఆ కమ్యూనిటీస్ వాళ్ళకు రైట్స్ ఉంటుంది అన్నమాట. సో ఛాన్సెస్ ఉందన్నమాట ఇది. సో ఇట్ గివ్స్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ ద రైట్ టు ఎక్స్ట్రా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇది సో ఇది ఒకటి ఛాన్స్ ఉందన్నమాట. ఇట్ గివ్స్ రైట్ టు ఓనర్షిప్ టు ల్యాండ్ ఫార్మ్డ్ బై ఫారెస్ట్ డెవలపర్ సబ్జెక్ట్ టు మాక్సిమం ఏమో 4 hectares. సో మాక్సిమం 4 hectares ఒక ఓనర్షిప్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది కూడా ఛాన్సెస్ ఉంది. సో బేస్ ఆన్సర్ ఎస్పెషల్లీ 5th అండ్ 6th షెడ్యూల్ ఈ యాక్ట్ ఏంటంటే దున్నేవాడే భూమిలాగా ఫారెస్ట్ ఏరియాలో ఉన్న కమ్యూనిటీస్ అండ్ ట్రైబల్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కంప్లీట్గా ఫారెస్ట్ రైట్ లేదన్నమాట. అంటే ఆ ల్యాండ్ పైన వాళ్ళకి రైట్ లేదు. సో దీనికోసం ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెవలపర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 వాస్ పాస్డ్ ఆన్ 18th December 2006. సో ఈ లా ఏంటంటే కన్సర్న్ ద రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ టు ల్యాండ్ అండ్ అదర్ రిసోర్సెస్ డినైడ్ టు them over decades as a result of continuance of colonial forest law in India. సో అంతకుముందు ఏంటంటే వాళ్ళకు ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉండి వాళ్ళకి ఏంటంటే ఆ రైట్స్ లేదు. ఇంకోటి ఏంటంటే ఆ కమ్యూనిటీస్ వాళ్ళకి ఏంటంటే ఈ ఉన్న అంతకుముందు యాక్ట్స్ అన్నీ కూడా ఉన్న లా కూడా అన్ని కొలోనియల్ అంటే బ్రిటిష్ పీరియడ్ ఉన్న లాస్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకు ఒక రైట్స్ లేదు. ఇంకోటి ఏంటంటే చాలా ఎక్కువ ఫేసెస్ చేస్తున్నారు అనమాట ట్రైబల్స్ అండ్ కమ్యూనిటీస్ region of forest region దాంట్లో. సో ఇట్ ఎక్స్పాండ్ the mandate of 5th and 6th schedule of constitution that protect the claim of indigenous communities over the tract of land or forest they inhabit. సో 5th and 6th schedule ఏంటంటే కాన్స్టిట్యూషన్ త్రూ ఏంటంటే protect the claim of indigenous communities ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఉన్న కమ్యూనిటీస్ అనేది ఆ ల్యాండ్ అండ్ ఫారెస్ట్ దే ఇన్హాబిట్. ఈ యాక్ట్ ఏంటంటే ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఏంటంటే రికగ్నైజ్ అండ్ వేస్ట్ ద ఫారెస్ట్ రైట్
occupation in forest land in the forest dwelling scheduled tribes and other traditional forest dwellers who have been residing in such forest for generation. అంటే మామూలుగా 25 years కాకుండా వాళ్ళు జనరేషన్ ఉంటారు కదా, అంటే ఒక జనరేషన్ ఒక 3 generation లాగా. దేర్ ఆర్ అందులో ఏంటంటే టైటిల్ రైట్స్ ఎవరికి ఇస్తారు అంటే ఓనర్షిప్ టు ల్యాండ్ దట్ ఈస్ బీయింగ్ ఫార్మ్డ్ బై ట్రైబల్స్ ఆర్ ఫారెస్ట్ డెవలర్స్ as on 13 December 2005 subject to maximum of 4 hectares. Ownership is only for land and that is actually being cultivated by the concerned family only as on that date. Meaning ఏంటంటే that no new land are granted. సో దీనివల్ల ఏంటంటే ఇంకా న్యూ ల్యాండ్ గ్రాంటెడ్ అవ్వదు. ఒకవేళ 4 hectares ల్యాండ్ ఉంటే ఒక ఫ్యామిలీ దానికి ఎంత ఇస్తారనమాట. యూజ్ రైట్స్ టు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఆల్సో ఇంక్లూడింగ్ ఓనర్షిప్ అనమాట, టు గ్రేజింగ్ ఏరియాస్, పాస్టలిటీ ఓనర్ రూట్స్ ఎక్సెట్రా. అంటే మామూలుగా మనం ఇలా మనకు కావసార ఏమైనా ఉంటాయి కదా, దీనివల్ల ఏంటంటే మనకు గ్రేజింగ్ ఏరియాస్ అంటే మామూలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ రైట్స్ టు రిహాబిలిటేషన్ ఇన్ కేస్ ఆఫ్ illegal eviction or forced displacement and to basic amenities subject to restriction for forest protection. Including forest management rights to protect forest and wildlife, 5th schedule and 6th schedule. దేనికోసం అంటే దున్నేవాడి భూమి లాగా వాళ్ళకి రైట్స్ కోసము ఆ ఉన్న ఫారెస్ట్ రీజన్ అండ్ ల్యాండ్ ఉంటాయి, ఆ రీజన్ ఏంటంటే వాళ్ళకు పర్టికులర్గా వాళ్ళకి రైట్స్ కోసము. సో అందులో ఏంటంటే ఒక జనరేషన్స్ ఉండాలి, ఒకటే జనరేషన్స్ ఉండాలి. అండ్ ఒక ఫ్యామిలీకి ఏంటంటే ఒక ఓనర్షిప్ ఏంటంటే 4 hectares ల్యాండ్ ఉంటుంది అనమాట, ఇస్తారనమాట. సో అంతకుముందు ఉన్న అన్ని యాక్ట్స్ ఏంటంటే బ్రిటిష్ కాలంలో ఉన్న యాక్ట్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకు ప్రాపర్గా పర్ఫెక్ట్గా అంటే ఒక రైట్ లేదనమాట. సో దానికోసం ఫారెస్ట్ రైట్ యాక్ట్ వల్ల ఏంటంటే దీనివల్ల హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకు ప్రజెంట్. విత్ రిఫరెన్స్ టు సుందర్బాన్స్ ద కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్: it is the only mangrove forest in the world inhabited by tigers. Second one, it is categorized as endangered as per IUCN Red List of Ecosystem. 3, species of fish masked finfoot and buffyfish oval are endemic to Sundarbans. సో ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి రిఫరెన్స్ అంటే సుందర్బాన్స్. సో ఇందాక మనం క్వశ్చన్లో చేసాము మ్యాంగ్రూవ్స్ గురించి. సో మ్యాంగ్రూవ్స్ ఇలా, సో సుందర్బాన్ అనేది లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ ఇన్ ఇండియా. సో అందులో ఏంటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్హాబిటెడ్ బై టైగర్స్. మనకి ఏం తెలియకుండా జస్ట్ టైగర్, మనం నార్మల్గా రాయల్ బెంగాల్ టైగర్ అంటాం కదా, ఇది ఉంటుంది కదా. సో రాయల్ బెంగాల్ టైగర్ అంటే 100% ఇది సుందర్బాన్ వెస్ట్ బెంగాల్ ఉంది కదా. సో వెస్ట్ బెంగాల్లో అది టైగర్ అంటే, సో ఇట్ ఈస్ ద ఓన్లీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో వెస్ట్ బెంగాల్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది, అది సుందర్బాన్ దాని పేరు. అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్హాబిటెడ్ టైగర్స్. సో ఇదే రీజన్లో ఎక్కువ ఇది ఉంది, అంటే ఇది టైగర్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇట్ ఈస్ కేటగరైజ్ యాజ్ ఎండేంజర్ యాజ్ పర్ IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ ఈకోసిస్టమ్. సో ఇది కూడా ఛాన్స్ ఉంది. స్పీసీస్ ఆఫ్ ఫిష్ మాస్క్డ్ ఫిన్ఫుట్ అండ్ బఫీ ఫిష్ ఓవల్ ఆర్ ఎండమిక్ టు సుందర్బాన్. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మన స్టేట్మెంట్లో ఏంటంటే ఇక్కడ ఎండమిక్ అంటే ఇలా కొన్ని ఫ్యాక్ట్స్ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందులో ఎండమిక్ అంటే ఇది కాకపోవచ్చు. సో మనం ఇక్కడ 3 రిమూవ్ చేసినా మనకు 1 and 2 ఆప్షన్ ఉండదు. సో ఇది ఇప్పుడు సుందర్బాన్ గురించి తెలుసుకుంటే, సుందర్బాన్ ఈజ్ ఎ మ్యాంగ్రూవ్ ఏరియా ఇన్ ద డెల్టా ఫార్మ్డ్ బై ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ గంగా రివర్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ అండ్ మేఘనా రివర్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. సో 4 ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ద సుందర్బాన్స్. సో దీనిలో 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ప్రొటెక్టెడ్ ఏరియా అంటే ఏంది? నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, టైగర్ రిజర్వ్ ఉంటాయి ఇవి. సో ఇన్ ద సుందర్బాన్స్ ఏంటంటే ఆర్ ఎన్లిస్టెడ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో సుందర్బాన్స్లో ఉన్న ఏంటంటే సుందర్బాన్స్ నేషనల్ పార్క్ ఒకటి, సుందర్బాన్స్ వెస్ట్ ఒకటి, సుందర్బాన్స్ సౌత్ అండ్ సుందర్బాన్స్ ఈస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయన్నమాట. సో 4 ప్రొటెక్టెడ్ ఏరియా. అందులో ఏంటంటే సుందర్బాన్ ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ ఉంది దానికి. అండ్ సుందర్బాన్స్ నేషనల్ పార్క్ అందులో ఒకటి 4 అని చెప్పాను కదా. సో ఇది సుందర్బాన్ నేషనల్ పార్క్ ఒకటి, సుందర్బాన్స్ వెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒకటి, సుందర్బాన్ సౌత్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒకటి, సుందర్బాన్స్ ఈస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒకటి. సో 4 ఉన్నాయి. సో సుందర్బాన్స్ ఏంటంటే mangrove ecosystem in India are elevated as endangered as per IUCN Red List of ecosystem framework. Recently ఏంటంటే it was reported by the Geological Survey of India, the out of 1300 species of birds in India, 428 species of birds are from Sundarban. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెంట్గా సర్వే చేస్తే అందులో
1300 స్పీసీస్ మొత్తం త్రూఅవుట్ ఇండియా ఉంటే అందులో 428 స్పీసీస్ ఏమో సుందర్బాన్ నుంచి ఉన్నాయి అనమాట. ఇట్ మీన్ దట్ 1 in every 3 birds in the country is found in Sundarbans. Out of 428 birds listed, some like musk finfoot and 𝗵𝗱𝗺𝗺 are recognized only from the Sundarbans. So the area is home to 9 out of 12 species of kingfisher found in the country. As well are rare species such as 𝗂𝗽𝗱𝗁 and spoonbill sandpiper. ఇంకో ఏంటంటే సుందర్బాన్ ఏంటంటే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది కదా, సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వల్ల ఏంటంటే యూజ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మన 2004లో మనకు సునామీ వచ్చింది. సో సునామీ వల్ల ఏంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటంటే దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆంపాన్ అని ఒక సైక్లోన్ వచ్చింది. ఈ సైక్లోన్ వల్ల 20% ఆఫ్ సుందర్బాన్ ఫారెస్ట్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇంకో విషయం ఏంటంటే ఈ సుందర్బాన్ కూడా ఈ రీసెంట్ ఏంటంటే అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, రీసెంట్ కరెంట్ ఇష్యూస్ ఇవి అండ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అండ్ డిఫారెస్టేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1. They are outcome of the Earth Summit 2012. Second, under this, India committed to achieve about 40% cumulative electric power installed capacity from non-fossil fuel based energy resources by 2030. ఇచ్చిన క్వశ్చన్కి దేని గురించి? ఐఎన్డిసి అంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. నేషనల్ అంటే ప్రతి కంట్రీకి కాంట్రిబ్యూషన్ అది. సో అందులో ఏంటంటే దే ఆర్ అవుట్కమ్ ఆఫ్ ద ఎర్త్ సమ్మిట్. సో అవుట్కమ్ ఆఫ్ ఎర్త్ సమ్మిట్ ఇది కాకపోవచ్చు, ఇది ఎందుకంటే ఇది స్టార్టింగ్ ఇది అప్పుడైంది కాబట్టి. సో అండర్ దిస్ ఇండియా కమిటెడ్ టు అచీవ్ అబౌట్ 40% cumulative electric power installed capacity from non-fossil fuel based energy by 2030. సో ఇప్పుడు ఎలాగో 2022 నడుస్తుంది కాబట్టి 2030 అంటే 40%. మరీ ఎక్స్ట్రీమ్ కాకుండా అంటే 100% అంటే మనం ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అయింది, బట్ ఇక్కడ 40% ఉండే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో మనం నైదర్ ఇది కాకపోవచ్చు, సో బి ఛాన్సెస్ ఉందన్నమాట. సో బి ఇస్ ఆన్సర్. సో కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ committed to create a new international climate agreement by the conclusion of the UNFCCC, United Nations Framework Convention on Climate Change. ఎప్పుడైందంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 2015లో ఇక్కడ ప్యారిస్లో. సో COP21 అంటారు దీన్ని, UNFCCC. సో ఇదేంటంటే ఇన్ ప్రిపరేషన్ కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్ టు పబ్లికల్లీ అవుట్లైన్ వాట్ post 2020 climate action they intend to take under a new international agreement known as the, so ఇది ఒక న్యూ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ఇంటర్ గవర్నమెంటల్ కాదు, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. known as a నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్, దీని ఇంకో పేరు అంటే. సో ఇండియా హ్యాస్ సబ్మిటెడ్ ఇట్స్ INDC టు ద UNFCCC. సో సైలెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా INDC ఏంటంటే టు పుట్ ఫార్వర్డ్ అండ్ ఫర్దర్ ప్రొపగేట్ ఎ హెల్తీ అండ్ సస్టైనబుల్ వే ఆఫ్ లైఫ్ లివింగ్ బేస్డ్ ఆన్ ట్రెడిషన్ అండ్ వాల్యూస్ ఆఫ్ కన్జర్వేషన్ అండ్ మోడరేషన్. సో ఇండియా సబ్మిట్ చేసింది ఏంటంటే టు పుట్ ఫార్వర్డ్ ఫర్ హెల్తీ అండ్ సస్టైనబుల్ వే ఆఫ్ లివింగ్ బేస్డ్ ఆన్ ట్రెడిషన్ అండ్ వాల్యూ ఆఫ్ కన్జర్వేషన్ అండ్ మోడరేషన్. సెకండ్, టు అడాప్ట్ ఏ క్లైమేట్ ఫ్రెండ్లీ అండ్ ఏ క్లీనర్ పాత్ దెన్ ద వన్ ఫాలోడ్ ఇట్ ఆటో. అంటే మామూలుగా ఒక క్లైమేట్ ఫ్రెండ్లీగా పోవాలి, అంటే మామూలుగా సింగిల్గా పోకుండా మామూలుగా ఇట్ ఆటో కాకుండా ఎట్ కరెస్పాండింగ్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. రెడ్యూస్ ద ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP 35% by 2030 ఫ్రమ్ 2005 లెవెల్. 2005 లెవెల్ ఏమో GDP రెడ్యూస్ ఎమిషన్ ఇంటెన్సిటీ ఎంత అంటే GDP 33 to 35% from by 2020 to achieve about 40% of cumulative electric power installed capacity from non-fossil fuel based energy resources. So non-fossil fuel based అంటే మన కోల్ గ్యాసెస్ కాకుండా non-fossil fuel based energy resources అంటే ఎలక్ట్రికల్ దాని నుంచి by 2030 with the help of transfer of technology and low cost international finance including from
Green Climate Fund to create an additional carbon sinks of 2.5 to 3 billion tons of carbon dioxide equivalent through additional forest and tree cover by 2030. సో దీని ఇంకోటి ఏంటంటే మన ఇండియా త్రూ ఏంటంటే క్రియేట్ అండ్ అడిషనల్ కార్బన్ సింక్, అంటే కార్బన్ సింక్ ఆల్రెడీ మనం క్లైమేట్ చేంజ్ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం కదా, గ్లోబల్ వార్మింగ్. సో దగ్గర 2.5 నుంచి 3 బిలియన్స్ ఆఫ్ టన్ కార్బన్ డైఆక్సైడ్ ఏమో మనము ఒక అడిషనల్గా ఫారెస్ట్ క్రియేట్ చేయాలి అండ్ ట్రీస్ ఒక కవర్ చేయాలి బై 2030. టు బెటర్ అడాప్ట్ టు క్లైమేట్ చేంజ్ బై ఎన్హాన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ సెక్టార్స్ వనరబుల్ టు క్లైమేట్ చేంజ్, పర్టికులర్ ఏంటంటే అగ్రికల్చర్, water resources, Himalayan region and coastal region, and health disaster management. To mobilize domestic and new and additional funds from developed countries to implement the above mitigation and adaptation action in view of the resources required and resource gap. Resource gap unte mana developed country nunchi kuda implement cheyochu anamata. Idi above mitigation and adaptation action idi agriculture and water resources, Himalayan region and coastal region, health and disaster management. To build capacities and create domestic framework and international architecture for quick diffusion of cutting-edge climate technology in India and for joint collaborative research and development such as future technologies kosamu. Next question. Consider the following statement regarding BirdLife International. 1. It is an accredited organization of UNEP. It is the official IUCN Red List Authority for birds. Bombay Natural History Society is the partner of BirdLife International in India. So ఇచ్చిన క్వశ్చన్ దేని గురించి అంటే BirdLife International. సో BirdLife International ఒక ఇట్ ఈస్ అన్ అక్రిడేటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యుఎన్. సో ఇది ఒక ఆర్గనైజేషన్. సో యుఎన్ఈపీ అనేది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్. సో యుఎన్ఈపీ దేని గురించి ఎక్కువ ఉంటుంది, మోస్ట్లీ ఎన్విరాన్మెంట్ కాబట్టి. సో ఛాన్సెస్ ఉందన్నమాట బర్డ్ లైఫ్ దానికి. ఇట్ ఈస్ ద అఫీషియల్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ అథారిటీ ఫర్ బర్డ్స్. సో ఇది ఓన్లీ బర్డ్స్. సో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ కాబట్టి బర్డ్స్ గురించి ఉండొచ్చు. సో ఛాన్సెస్ ఉందన్నమాట కరెక్ట్ అవ్వడానికి. సో బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఈస్ ద పార్ట్నర్ ఆఫ్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా. సో బిఎన్హెచ్ఎస్ సొసైటీ ఇదేంటంటే బాంబేలో ఉంది. మన దీని గురించి తెలిసే మన ఇండియాలో ఇది ఒకటే ఉందన్నమాట. సో ఇది ఒక పార్ట్నర్ ఆఫ్ ఏంటంటే ఇది ఛాన్సెస్. సో 1 and 2 and 3 ఈస్ కరెక్ట్. సో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ గురించి తెలుసుకోవాలంటే BirdLife International is a global partnership, global partnership and non-governmental organization. Governmental organization కాదు, ఇది ఒక NGO, non-governmental organization that strives to conserve birds and their habitats. It is an accredited organization of the United Nations Environment Program. So ఇది ఒక UNEP accredited program అన్నమాట. సో BirdLife International ఏంటంటే ప్రాక్టీస్ ఏంటంటే ఇంక్లూడ్ preventing extinction of bird species, identifying and safeguarding improvement sites for birds, maintaining and restoring key bird habitats, and empowering conservationists worldwide. So BirdLife International priorities ఏంటంటే preventing extinction of bird species ఒకటి, identifying and safeguarding important sites for birds ఒకటి, maintaining and restoring key bird habitats అదొకటి, and empowering conservationists worldwide. BirdLife International has identified 13,000 important bird and biodiversity areas. So BirdLife International ఎంతవరకు ఐడెంటిఫై చేసిందంటే 13,000 important bird and biodiversity areas and is the official international union for conservation of nature. ఇది ఒక IUCN, అఫీషియల్గా IUCN రెడ్ లిస్ట్ అనమాట, అథారిటీ ఆఫ్ బర్డ్స్. సో ఒక బర్డ్ గురించి చూస్తే మనం అందులో ఇది రెడ్ అంటే ఏ లిస్ట్లో ఉంది, ఎండేంజర్లో ఉందా, ఎండమిక్లో ఉందా, క్రిటికల్ ఎండేంజర్లో ఉందా అని బర్డ్ రిలేటెడ్. BirdLife International హ్యాస్ ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే దట్ 1375 బర్డ్ స్పీసీస్ అంటే 13% ఆఫ్ టోటల్ ఆర్ థ్రెటెన్డ్ విత్ ఎక్స్టింక్షన్, అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ వల్నరబుల్. BirdLife International ఏమో 1375 బర్డ్ స్పీసీస్ ఏమో ఆ థ్రెటెన్డ్ విత్ ఎక్స్టింక్షన్లో ఉందన్నమాట. అది అందులో క్రిటికల్ ఎండేంజర్ అవ్వచ్చు, ఎండేంజర్ అవ్వచ్చు అండ్ వల్నరబుల్ అవ్వచ్చు. సో బిఎన్హెచ్ఎస్ గురించి తెలుసుకోవాలంటే ఒక బాంబేలో ఉంది ఇది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్
నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియాలో ఉన్నది. ఎంగేజ్ ఇన్ కన్జర్వేషన్ అండ్ బయోడైవర్సిటీ రీసెర్చ్ కోసం. ఇది కన్జర్వేషన్ అండ్ బయోడైవర్సిటీ రీసెర్చ్. ఇట్ ఈస్ అ పార్ట్నర్ ఆఫ్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఎ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఒక డిజైన్ అంతే. సో ఇది ఇంపార్టెంట్. ఇది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మెనీ ప్రామినెంట్ naturalist including ornithologist అంటే సలీం అలీ and S. Dillon Ripley have been associated with it. The Asian water bird census is an annual exercise. Asian water bird census ఏంటంటే ఒక annual exercise undertaken in India by BNHS. సో Asian water bird census ఏంటంటే చేసేది ఎవరంటే ప్రతి ఇయర్ చేస్తారు, అది BNHS చేస్తుంది in association with Wetland International, in which enthusiastic and the bird watcher count the birds by observing them near the respective breeding grounds. Exercise is a part of international water bird census. An international exercise, it is also దీని ఒక aim ఏంటంటే to create awareness regarding bird species as well as health of the wetland which are facing severe threat amidst anthropogenic disturbance. It is conducted in the month of January every year. చిన్న క్వశ్చన్ దేని గురించి అంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. సో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఏంటంటే ఇది గ్లోబల్ పార్ట్నర్షిప్ ఒకటి అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ టు కన్జర్వ్ బర్డ్స్ అండ్ దేర్ హ్యాబిటేట్స్. ఇది దేని రిలేటెడ్ అంటే UNEP అక్రిడిటెడ్ అనమాట. బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ ఏంటంటే ప్రివెంటింగ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ బర్డ్ స్పీసీస్, ఐడెంటిఫైయింగ్ అండ్ సేఫ్ గార్డింగ్ ఇంపార్టెంట్ సైట్ ఫర్ బర్డ్స్, మెయింటైనింగ్ అండ్ రిస్టోరింగ్ కీ బర్డ్ హ్యాబిటేట్స్ and empowering conservation of worldwide. So BirdLife International has identified 13,000 important bird and biodiversity area. అందులో అఫీషియల్గా ఏంటంటే IUCN దేని గురించి రిలేటెడ్ అంటే రెడ్ లిస్ట్, అంటే ఉన్న స్పీసీస్ ఏమో వల్నరబుల్ ఉందా, ఎండేంజర్డ్ ఉందా, క్రిటికల్ ఎండేంజర్ ఉందా, లైక్ ఎక్స్టింక్షన్లో ఉందా. సో ప్రెసెంట్ అయితే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 1375 బర్డ్ స్పీసీస్ ఏమో థ్రెటెన్ విత్ ఎక్స్టింక్షన్లో ఉందన్నమాట. సో ఇండియాలో ఉన్నది ఏకైక లైక్ ఇంపార్టెంట్ అండ్ లార్జెస్ట్ NGO ఏదంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. ఇది దేని రిలేటెడ్ అంటే ఇది పార్ట్నర్ ఆఫ్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియా. దీని డిజైన్ దేనికోసం అంటే సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీనిలో చాలా మెనీ ప్రామినెంట్ నేచురలిస్టులు ఉంటారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్ ఉందిగా, ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్ ఏంటంటే BNHSతో పాటు వెట్లాండ్ ఇంటర్నేషనల్ కూడా రెండు ఈ సెన్సెస్ కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే ఎంతూజియాస్టిక్ బర్డ్ వాచర్ కౌంట్ ద బర్డ్స్ బై అబ్జర్వింగ్ దెమ్ నియర్ దేర్ రెస్పెక్టివ్ బ్రీడింగ్ గ్రౌండ్. సో ద ఎక్సర్సైజ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్ బర్డ్ సెన్సెస్. సో క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, ఇంటర్నేషనల్ వాటర్ బర్డ్ సెన్సెస్ చేసేది ఎవరంటే ఇది ఒక ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్ అండ్ ఇది ఒక యాన్యువల్ ఎక్సర్సైజ్ అండ్ BNHS in association with Wetland International. So Wetland International ఏంటంటే హెల్త్ ఆఫ్ wetland which are facing severe threat amidst anthropogenic disturbance. సో ఈ సెన్సెస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏమో జనవరిలో ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు క్వశ్చన్. నెక్స్ట్ ఫర్దర్ ఇంకో టాపిక్లో వద్దాం. థ్యాంక్ యూ.